ఆచి చికెన్ మసాలా. మూవింగ్ ఆన్, బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, డే 1 నుంచి కూడా ఈ ప్రపోజల్ పెట్టినప్పటి నుంచి కూడా కేటీఆర్ దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. దీనివల్ల సౌత్కి అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ పని లేకుండా, తెలంగాణ అవసరం లేకుండా, తెలంగాణ ప్రాతినిధ్యం లేకుండా రేపు ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తద్వారా తెలంగాణ మరింత వెనుకబాటుతనానికి గురవచ్చు, నిర్లక్ష్యానికి గురవచ్చు అని చెప్పి పదే పదే ఆయన వాయిస్ రైజ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, ఏ రకంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం కానీ లేకపోతే దీనికి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం కానీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇప్పుడే కాదు, అంతకుముందు 2021లో ఎప్పుడైతే తమిళనాడుకు కేసీఆర్ వెళ్ళాడో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కరుణానిధి కలిసినప్పుడు అక్కడ తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో అప్పుడే ఈ మాట అన్నారు. ఒకవేళ డీలిమిటేషన్ అనే ప్రస్తావన ఇప్పుడిప్పుడే వినిపిస్తుంది. డీలిమిటేషన్ జరిగితే కనుక దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా నష్టపోతాయి, అసలు ఏది కూడా హక్కుగా ఉండదు, ఏ ఒక జాతీయ ప్రాజెక్ట్ అడిగే, జాతీయ హోదా అడిగేటువంటి హక్కు కూడా మనకు ఉండదు, ఎవరు మనం పట్టించుకోరు, దీనిపైన సౌత్ స్టేట్స్ అన్నీ కలిసి పోరాడాలని అప్పుడే పక్కనే స్టాలిన్ ఉన్నారు, కరుణానిధి, వీళ్ళందరితో ఉన్నప్పుడే ఆయన ఒక ప్రెస్ మీట్లో ఈ అనౌన్స్మెంట్ చేశారు, ఇలాంటి మాటలు మాట్లాడారు. సో ఇప్పుడు ఎలాగో అది మూమెంట్ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ కూడా తన వర్షన్ గట్టిగా వినిపిస్తుంది. తమిళనాడులో స్టాలిన్ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి కూడా కేటీఆర్ హాజరయ్యారు. వీళ్ళు ముఖ్యంగా 3 పాయింట్లు స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఒకటి, ఆర్థికంగా బలపడ్డటువంటి రాష్ట్రాలు, దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రాష్ట్రాలను, ఆ రాష్ట్రాల ప్రాతినిధ్యము, ప్రాధాన్యత, ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకొని సీట్ల పెంపును అమలు చేయాలి. ఒకవేళ జనాభా నిష్పత్తిగా సాధ్యం కాకపోతే సౌత్లో 24% ఇప్పటికీ ఎంపీల సీట్ల సంఖ్య ఉంది, 20% ఉంది. ఆ 24% యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూ మీరు 1000 చేస్తారో, 810 చేస్తారో, 900 చేస్తారో, దాంట్లో మాత్రం 24% ఈ సౌత్ స్టేట్స్కి ఖచ్చితంగా రేషియో ప్రాతినిధ్యం ఉండేలాగా చేయాలి. అది సాధ్యం కానప్పుడు కనుక 1971 సెన్సస్ ప్రకారం 1971 జనాభా లెక్కల ప్రకారమే ముందుకెళ్ళండి. ఇప్పుడు జనాభా పెరిగింది, ఒక స్టేట్లో ఎక్కువ ఉంది, ఒక స్టేట్లో తక్కువ ఉంది అంటే అప్పుడు కూడా ఉన్న కేంద్ర ప్రభుత్వమే పిలుపునిచ్చింది జనాభా తగ్గించమని. ఆ జనాభా తగ్గించమని అన్నదాన్ని సౌత్ స్టేట్స్ స్ట్రాంగ్గా, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాయి, దేశానికి ఆదర్శంగా నిలిచాయి, ఆర్థికంగా అభివృద్ధి చెందాయి, జనాభాను తగ్గించుకున్నాయి, దాంతోపాటు డెన్సిటీ కూడా తగ్గింది. దీంతోనే ఈ రాష్ట్రాలకు కొంత దేశానికి స్టాక్ హోల్డర్స్గా కొంత ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేటువంటి రాష్ట్రాలుగా మిగిలిపోయాయి. కాబట్టి ఈ ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్రాలకు రాజకీయంగా అణగదొక్కాలనేటువంటి ప్రయత్నం, రాజకీయంగా రేపొద్దున కేంద్ర మంత్రి పదవుల్లో అనుకోవచ్చు, జాతీయ హోదాల విషయంలో అనుకోవచ్చు, జాతీయ ప్రాజెక్టుల విషయంలో అనుకోవచ్చు, కనీసం ఈవెన్ రైట్ కూడా ఉండదు. కేంద్ర మంత్రి పదవులన్నీ కూడా ఎక్కువగా ఉత్తరప్రదేశ్కో, బీహార్కో, లేకపోతే మధ్యప్రదేశ్కో, రాజస్థాన్కో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడికి ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది, కేవలం స్టేట్ పోస్టులు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రాధాన్యం ఎంత దారుణంగా ఉంటుందంటే బడ్జెట్ కేటాయింపుల విషయంలో, పథకాల అమలు విషయంలో కూడా ఉంటుందనేది మాజీ ఎంపీ వినోద్ కుమార్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. కాబట్టి 2 విషయాలు, ఒకటి ఆర్థికంగా బలపడ్డ రాష్ట్రాలుగా గుర్తించి అంతకు ముందున్నటువంటి ఎంపీల సంఖ్యకు అనుగుణంగానే ఒక రాష్ట్రంలో 7 లక్షలు ఉండి ఇంకొక రాష్ట్రంలో 5 లక్షలు ఉన్నంత మాత్రమే పోయేదేం లేదు, దానికి రాజ్యాంగ సవరణ చేయొచ్చు. ఇప్పుడు కూడా జనాభా ఇంత పెరిగినటువంటి నేపథ్యంలో మనం చూడొచ్చు, మల్కాజ్గిరి లాంటి ఎంపీ స్థానాలు చాలా హై డెన్సిటీ ఉన్నాయి, కొన్ని ఆదిలాబాద్ లాంటి ఎంపీ స్థానాలు చాలా తక్కువ జనాభాతో ఉన్నాయి, కొన్ని నియోజకవర్గాల్లో అసలు 2-3 ఎంపీలు కలిపితే ఎంత ఉంటుందో అంత జనాభా ఉంది. సో అదేం పెద్ద విషయం కాదు. కాబట్టి దక్షిణ రాష్ట్రాల్లో కొంత లిబరల్గా సంఖ్య నుంచి మీకు కావాలంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సంఖ్యను యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయొచ్చు, దానికి రాజ్యాంగ సవరణ తీసుకోవచ్చు అనేది బీఆర్ఎస్ చెప్తుంది.